అందరికీ నమస్తే అండి. అరటికాయతో ఒకసారి ఇలా వండి చూడండి. ముందుగా చింతపండు గుజ్జు తీసించుకోవాలండి. అలాగే ఆవాలు కొద్దిగా నీళ్లు పోసి నూరించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి నీళ్లు మరిగించుకోవాలండి. అందులో కొద్దిగా పసుపు అరటికాయ ముక్కలో వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. అరటికాయ ముక్కలు ఉడికినాయండి. ఇప్పుడు ఈ ముక్కల్లో నీళ్లు వంచేసుకుని ఆ ముక్కలు చల్లారబెట్టుకోవాలి. ముక్కలు చల్లారినాయండి. ఇందులో కొద్దిగా పసుపు, నూరుకున్న ఆవుపిండి, అలాగే చింతపండు గుజ్జు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా బాగా మెత్తగా కాకుండా కొంచెం మెదుపుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె కాగాక 4 ఎండుమిరపకాయలు దోరగా వేయించి తీసుకోవాలండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి పోపు చల్లారనివ్వాలండి. పోపు చల్లారిందండి. ఇందులో అరటికాయ ముద్ద వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇందులో నలిపి వేయాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఉప్పు పులుపు సరి చూసుకోవాలి. ఇదేనండి అరటికాయ ఆవు పెట్టిన కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.